అదేదో హోదా పేరుతో ఇస్తే సరిపోతుంది కదా అంటున్నా నేను. అంటే హోదా అన్నది మళ్ళీ మనం చెప్పేది కూడా మనం కరెక్ట్ గా ఉండాలి టర్మినాలజీ సార్. మేము ఎప్పుడైతే సమస్య ఏమవుతుంది మీకు ఆ పదం దగ్గరనే మీరు ఇవాళకి దోష అవుతున్నారు, దొంగ అవుతున్నారు. ఇప్పుడు మీ సహకారంతోనే అనుభవించింది తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. సమస్య రాగానే మిమ్మల్ని దొంగలు చేస్తున్నారు, అయ్యే పాయింట్స్ నే ఎత్తుకుతుంటున్నారు. మీరు అటు రైల్వే జోన్ అయినా ఇదైనా ఈ రోజు వరకు మీరే దోషిగా నిలబడుతున్నారు. మళ్ళీ రెండు ప్రభుత్వాల్లోనూ మళ్ళీ మీరే బాగున్నారు. అంటే వాళ్ళ దానికోసం మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు ఇది కాదు పరిష్కారం అని చెప్పలేకపోవడం ఎందుకని? లేదండి, మేము పరిష్కారం దిశగా ఎన్నో చూపిస్తూ ఉన్నా అది కనపడట్లేదు, వినపడట్లేదు, మాట్లాడలే పరిస్థితిలో సహజీవనం కూడా పెళ్ళి అంటున్నారు. ఇక్కడ అదే తాళిబొట్టు కట్టించేస్తే గొడవ ఉండదు కదా. రాజకీయం చేయడం తప్ప అది వేరే కాదు సార్, అది అర్థమైంది ప్రజలకి. హోదా కన్నా సార్ చాలా ఎదురుకి వెళ్ళిపోయాం. ప్యాకేజెస్ లో ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. అవన్నీ హోదా వచ్చు కదా అంటున్నా నేను. హోదా అసలు హోదాలో అయితే ఇది రానే రావు, అదే కదా మా బాధ. అదేనండి, హోదా అనే పేరు ప్రజలకి ఏం అర్థం కాల. వాళ్ళ మాట వాళ్ళకి అర్థం అవుతున్నాయి, వీళ్ళ మాట వీళ్ళకి అర్థం అవుతున్నాయి. మీకు అర్థం కావట్లేదు బీజేపీకి. ప్రజలకు అర్థమైంది. అట్లా మీ ప్రజలకు అర్థమై ఉంటే మీరు సింగిల్ గా పోటీ చేస్తారు, వాళ్ళతో ఎందుకు పోటీ చేస్తారు? అదే సార్, ఇక్కడ ఎంతసేపు రాజకీయ ప్రయోజనాల కోసం ఓ పదాన్ని పట్టుకుని వాడుకోవడంలో తెలిసినంత వేరేది చెప్పలేండి సార్. మీరు మరీ సెల్లీగా వెళ్ళిపోతున్నారు. అర్థమైంది వాళ్ళకి కూడా. మేము అందుకనే ఏదైతే 60%, 40% హోదాలో, మామూలుగా అయితే 60 కేంద్రం, 40 రాష్ట్రం, మామూలుగా 10 ఇప్పుడు 60 చేశారు. అది మేము ఇస్తామంటున్నాం. ఇది కాకుండా డెవల్యూషన్ ఆఫ్ దీనిలో కూడా 32%, 42%కి ఇచ్చి ఇప్పుడు 10% పెంచాము రాష్ట్ర వాటాని. అంటే ఇవన్నీ ఎకనామిక్స్ గా మేము చెప్తూ ఉన్నా అర్థం కాని ప్రజలకి కన్ఫ్యూజ్ చేయడంలో వీళ్ళు బలపడుతున్నారు తప్ప ఎంతకాలం కన్ఫ్యూజ్ అవుతారు సార్? చూస్తున్నారు కదా, కేంద్రం వేస్తున్నాం. అందుకే మేము కేంద్రం నుంచి మంత్రులు రావడం, మేము ప్రత్యేకంగా ఇక్కడ ఉండడం. నిన్న కూడా ఇక్కడున్న మొత్తం ప్రజా ప్రతినిధులు వచ్చి వాళ్ళు కూడా మోడీ గారి గురించి మాట్లాడతారు. కానీ మళ్ళీ రాజకీయం దగ్గరకు వచ్చేసరికి ఇవ్వలే వాళ్ళే ఇచ్చామని పక్కన ఆ డయస్ మీద చెప్పారు. నిన్ననే అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వచ్చి ఈ రోజు మోదీ గారు ఇక్కడ 85,000 కోట్లతో ఈ రోజు ఫ్రైట్ కారిడార్ ఇక్కడ తీసుకురావడం, వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకురావడం చాలా బుధావహం అని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చరికి ఏమిచ్చారు అనడం. ఇంత కాంట్రడిక్టరీ ఎలా మాట్లాడుతున్నారు? ఇచ్చింది ఇచ్చారని చెప్పండి, ఇవ్వలేదని చెప్పమంటున్నాం మేము. అదే రైట్. ఇక్కడ సాంబశివరావు గారు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, సరే వాళ్ళు 2014-19 పాలనే చూపెట్టి వెళ్తారు,